ముందుగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఉప్పర కళ్యాణ మండపంలో చక్రవర్తి శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హాజరై ఉప్పర సగర కుల పెద్దలతో కలిసి పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. పట్టణ కమిటీ అధ్యక్షులు సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పర సంఘ నాయకులు స్వర్గీయ బివి మోహనరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పట్టా స్థలాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి సేవలను స్మరించుకున్నారు. కమిటీని డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత అతి త్వరలోనే ఆ విగ్రహాన్ని అక్కడ స్థాపించే కార్యక్రమానికి మొదలు పెడదాం, నాంది పలుకుదాం. దాని గురించి ఇబ్బంది లేదు. మీరు నెంబర్ 1. నెంబర్ 2, నేను ఆల్రెడీ శ్మశానాలకు సంబంధించి దాదాపు మీరు చూశారు, ఎమ్మెగనూరు నుంచి కోడుమూరు పోయే రోడ్డు, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి శ్మశానాలు, ఆ రోడ్డు ఎట్లా ఉండేది గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు దాన్ని అంతా బ్రహ్మాండంగా ఒక లైనప్ చేసి సర్కిల్ కూడా కొత్తగా పెట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్మశానాలు కానీ, అదే రకం గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన శ్మశానం కూడా మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం. ఇట్లా శ్మశానాలకు సంబంధించి ఎవరైతే మనం చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్మశానాల్లో గౌరవప్రదంగా మనకు దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పిన సొంత పట్టా 3 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 3 ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. ఇది కూడా మీరు కమిటీ ద్వారా తీసుకుని వస్తే సత్వరమే దానికి ఏం చేయాలో ఏర్పాటు చేస్తాం.